ఇక్కడ 2 పాయింట్లు నేను గమనిస్తున్నాను ఇండస్ట్రీలో బద్దాలు పెట్టుంటూ. ఒకళ్ళు రైటరు, 2 సినిమాటోగ్రాఫర్. చాలామంది రైటర్ల తాలూకా టాలెంట్ వెనకాల ఉండిపోతుంది, డైరెక్టర్ పేరు వస్తుంది. అవును సార్. రైటరు మంచి స్క్రిప్ట్ తయారు చేసి డైలాగ్ వెర్షన్ అన్నీ చేసి ఇవన్నీ వెనకాల ఉండి బ్యాక్లో కోర్స్ రైటర్గా పేరేస్తారు. బట్ ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది. సో మంచి రైటర్ని పెట్టుకుని డైరెక్టర్లు పాస్ అయినందని. సో అందుకనే ఇప్పుడు మనకి ట్రెండ్ ఏంటంటే రైటర్లు అంతా కూడా డైరెక్టర్లే అవుతున్నారు. సో సినిమాటోగ్రాఫర్లు కూడా చాలామంది పెద్ద డైరెక్టర్లు చూడండి, ఎక్కడెక్కడి నుంచి వేయించి నెంబర్ 1 హై రెమ్యునేషన్ ఇచ్చి, బాంబే నుంచి లేకపోతే కేరళ నుంచి లేదా తమిళనాడు నుంచి టాప్ సినిమాటోగ్రాఫర్లు మన దగ్గర తెస్తుంటారు. నాకు తెలిసి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, మీరు లేకుండా పని చేయలేరు కూడా వాళ్ళు. చిన్న కంఫర్ట్ జోన్ అంతే సార్. కంఫర్ట్ జోనే కాదు, అంటే మీ వర్క్ వాళ్ళకి ప్లస్ అవుతుంది, కథకి హెల్ప్ అయితే ఆల్వేస్ దేర్ సార్. ఇప్పుడు ఇది అందువల్ల మీరంటే ఐ మీన్ సినిమాటోగ్రాఫర్లు వెనకుండిపోతారు, పేరంతా డైరెక్టర్ వస్తుంది. సో ఆ విధంగా ఆ పేరు కూడా మళ్ళీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైటర్లు ఎలా ఫీల్ అవుతున్నారో సినిమాటోగ్రాఫర్లు కూడా ఫీల్ అయ్యి డైరెక్షన్ చేస్తున్నారంటారా? అది లేదనుకుంటా సార్. అది లేదు, అది ఉంటే నేను 100% ప్రతి ఈవెంట్కి ప్రతి దానికి వచ్చేసి ఉండేవాడినేమో. మీరని కాదు, మామూలుగా లోపల ఉంటుంది కదా సార్. అదేం అంటే నా వర్క్ అంతా కూడా క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్. అదేం లేదు సార్. యాక్చువల్లీ నేను నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా చేసిన అన్ని ఫిల్మ్స్కి సార్ 100% అంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళదే సార్. నేను 2-3 ఐడియాస్ వాళ్ళు అనుకుంది ఇలా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పగలను, కానీ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్ వాళ్ళదే సార్. సో వీల్ టెల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. 2-3 చాయిస్లు ఇస్తాం సార్. మీరు ఇలా అనుకున్నారు కదా, ఇదేమన్నా బాగుంటుందా ఒకసారి చూడండి అనేది. అట్లా చాలా చోట్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల అది వర్కౌట్ అయింది సార్. కొన్నిసార్లు నేను చెప్పిన ఐడియా కంటే వాళ్ళు చెప్పిన డెసిషన్సే బాగా వర్కౌట్ అయ్యాయి. అలా చెప్పడం మీ హంబుల్నెస్, దాన్ని కాదనట్లేదు కానీ. లేదు సార్, నిజంగానే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్తాడు, మీకు రెక్కేకి వెళ్ళేది మీరే కదా. కథ అంతా విన్న తర్వాత ఏ సినిమా ఏ షాట్ ఎక్కడ తీయాలో రెక్కీ చేసేది ఎక్కువ మేజర్ మీరే. సినిమాటోగ్రఫర్ రెక్కీ చేస్తారు. ఆ లొకేషన్ సెలెక్షన్లో మీ పాత్ర ఎంత ఉంటుంది సార్. నెక్స్ట్ ఫ్రేమ్ పెట్టడంలో ఆ లొకేషన్లో హీరో అలా నడిచి వస్తున్నాడు లేదా కారు వస్తుంది దిగుతున్నాడు, దీనికి ఫ్రేమ్ సెట్ చేయడంలో మేజర్ రోల్ ఉంటుంది సార్ సినిమాటోగ్రఫర్దే కదా. ఇవంతా కలిపి సీన్ పండిస్తే వెళ్ళే క్రెడిట్ అదే సార్. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే సార్, నేను ఇప్పటిదాకా చూసిన సీన్స్లో కానీ ఎప్పుడన్నా అంటే వేరే దర్శకులతో వర్క్ చేస్తున్నా, పేపర్లో బలం ఉంటే సార్ ఇవన్నీ ఫెయిల్ అయినా నించుంటా ఉంటుంది సార్. ఆ బలం లేనప్పుడే కొంచెం ఏదో ఓవర్డూ చేయాల్సి వస్తూ ఉంటుంది సార్. కొన్ని చోట్ల అనిపిస్తూ ఉంటుంది ఇదేదో కొంచెం తగ్గిందేమో అని. అలాంటి టైంలో బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతానేమో కానీ సార్, పేపర్లో ఉంటే తప్ప మనం ఏం చేసినా రిఫ్లెక్ట్ అవ్వదు సార్. సో అదే మేజర్ డిఫరెన్స్ సార్. అందుకే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే నేను ట్రై చేస్తాను సార్ విత్ ఎనీ డైరెక్టర్. అక్కడ కొంచెంసేపు ఎక్కువ కూర్చున్నాం అనుకోండి సార్, రెక్కీ విల్ బి ఈజీ సార్. ఇప్పుడు కార్తికేయ 2 ఉంది అనుకోండి సార్, ఫర్ ఆయన నేను కలిసి తిరిగాం సార్. ద్వారక ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తూ తిరిగాము. అది రెక్కీ అనాలా, మాట్లాడుకునే సెషన్ అనాలా, ఐ డోంట్ నో హౌ టు ఫ్రేమ్ ఇట్ సార్. మొత్తం అది ఆయన క్రెడిటే సార్. కృష్ణుడు ఎలా ఉండాలనుకున్నాడు, ఎలా ఉండాలి అన్నీ ఆయన రాసినవే. బట్ అదేంటంటే ఆ జర్నీలో తిరుగుతూ ఉంటే ఇలా ఉండాలేమో, ఇలా తీయాలేమో అని అదే చెప్పేస్తూ ఉంటుంది సార్. సో అలా జరుగుతూ ఉంటుంది సార్. నాకు ఇప్పుడు అలాగే వర్కౌట్ అయింది. డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కలిస్తే ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళదు సార్. నేననేది చాలామంది డైరెక్టర్లు కానీ సినిమాటోగ్రఫర్లు కానీ డైరెక్షన్లోకి రావడానికి రీజన్ ఇదేమైనా ఉందా అని. ఏం లేదు సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీలో మనకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అందుకని మనకు సినిమా అయిపోతుంది సార్, ఇంకో సినిమా రావాలంటే మధ్యలో మనం ఏదో యాక్షన్ సినిమా చేయాలనుకుంటాం, ఏదో రామ్కామ్ రావచ్చు, రామ్కామ్ చేయాలనుకుంటాం, ఇంకోటి ఏదో రావచ్చు, మనం అనుకుంది రాదు సార్. వద్దు అని వెయిట్ చేస్తే పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది సార్. అలా కూడా అయింది నాకు. ఒక 2.5 years ఖాళీగా ఉన్న స్పేస్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ప్రాబ్లం సార్. సో చూస్ చేసుకోవడానికి ఉండదు. సో అట్లా హోప్ఫుల్లీ ఇప్పుడు అట్లీస్ట్ నాకు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటే